హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీఎస్ ఛానల్. చాలామందికి మరి పారానార్మల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే మరి చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, లేకపోతే అదర్ సైడ్ ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి చాలామంది వారి ఎక్స్పీరియన్సెస్ ఆఫ్టర్ డెత్ ఎలా ఉంటుంది అని కొంతమంది షేర్ చేశారు. లైక్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, లైక్ యాజ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ ఒక టనల్లో వెళ్తూ మరి వాళ్ళ డెడ్ రిలేటివ్స్ని వాళ్ళు చూస్తున్నట్టు కొంతమంది చెప్పుకొచ్చారు. మరి ఇంకొంతమంది ఏంటి అంటే దే సా సమ్ గేట్స్, హెల్ అని, కొంతమంది ఏమో హెవెన్ని చూసానని చెప్పేసి అని అంటారు. అయితే మరి మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ దట్ ఇది నిజము కాదు అని చెప్పేసి కొంతమంది వివాదాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ వీ ఫాలో ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే మరి బైబిల్లో ఒక అతను తన యొక్క ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది యేసు ప్రభువు చెప్తున్నారు. అయితే ఒక కథ ఏంటి అంటే మరి లాజరస్ అనే ఒక భిక్షగాడు, ధనవంతుడు, ఇద్దరున్నారు. అయితే ఈ లాజరస్ అనే భిక్షగాడంట ఒంటి నిండా కురుపులతో మరి జీవితకాలం అంతా ఈ ధనవంతుడి ఇంటి ఎదురుగా మరి అక్కడ రొట్టె ముక్కలు తినేసిన తర్వాత పడేస్తాగా ఆ రొట్టె ముక్కలు తింటూ బతుకుతున్నాడంట. అయితే ఒకానొక రోజులో ఏం జరుగుతుందంటే ఈ ధనవంతుడు ఈ భిక్షగాడు ఇద్దరు, లాజరస్ మరి ధనవంతుడు ఇద్దరు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈ లాజరస్ ఏమో అబ్రహాము రొమ్మున అనుకున్నాడంట పరలోకంలో. అయితే ఈ ధనవంతుడేమో నరకంలో కళ్ళు తెరిచాడంట, పాతాళంలో. అయితే ఆల్ ఆఫ్ అ సడన్ ఎంత వేడి ఉందంటే అక్కడున్న ఆ ధనవంతుడు అన్నాడంట అబ్రహాముతో, ఆ లాజరస్ని ఒక నీటి చుక్క వేలుతో తీసుకొని నా నాలుక మీద పెట్టమని చెప్పు, నాకు ఇక్కడ అంతా వేడిగా ఉంది అని అంటే అబ్రహాం అంటున్నాడు. అయితే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అంటారు మరి ఆత్మకి శరీరం ఉంటుంది, ఆత్మకి వేళ్ళు ఉంటాయి అది అని చెప్పేసి. ఇక్కడ ఇద్దరు ఆత్మలే, ఇద్దరు చనిపోయారు. కానీ ఇక్కడ ధనవంతుడు ఏమంటున్నాడు, ఆ లాజరస్ యొక్క వేలు అంటే దానికి వేళ్ళు ఉన్నాయి. మరి ఇతను అంటున్నాడు నాకు నాలుక, అంటే ఇతనికి నాలుక ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇతనికి దాహం వేస్తుందంట. సో ఈవెన్ ఆఫ్టర్ డెత్ ద స్పిరిట్ కెన్ సెన్స్ థింగ్స్. మరి ఆత్మకి కూడా కొన్ని ఆ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. అయితే మరి యేసుప్రభువు కూడా అంటారు మరి దీని తర్వాత మన అందరం మన రాజ్యంలో కలుసుకొని విందు చేసుకుంటాం, అంటే అక్కడ కూడా భోజనం అనేది ఉంటుంది. అయితే అక్కడ అబ్రహాం ఒక మాట అంటాడు, మరి అతన్ని పంపించండి నా ఇంటి వారి వద్దకు, ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను, నేను సఫర్ అవుతున్నాను, వాళ్ళు సఫర్ అవ్వద్దు అంటే అబ్రహాం అక్కడ ఒక మాట అంటాడు ఆ ధనవంతుడితో. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉండి ఉన్నదని చెప్పాను. అంటే యూజువల్ ఏంటంటే పాతాళం కింద ఉంటుంది, పరలోకం పైన ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు అబ్రహాము, నేను అక్కడికి దాటి రాలేను, అక్కడ నుంచి నువ్వు ఇటుకు దాటి రాలేవు. అంటే దేర్ ఇస్ సైడ్ బై సైడ్, కానీ మధ్యలో ఒక లోయ ఉందంట, మహాగాధం ఉందంట. ఎవరైనా దాటాలనుకుంటే అందులో పడిపోతారు. అయితే దేర్ ఈస్ అ ప్లేస్ ఆఫ్టర్ డెత్ విచ్ ఈస్ డిఫరెన్షియేటింగ్ ద పీపుల్, బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్. అంటే దేవుని నమ్మిన వారు నమ్మని వారిని డిఫరెన్స్ చేయడానికి ఆఫ్టర్ డెత్ ఒక ప్లేస్ అనేది ఉందంట. అయితే దేవుని నమ్మిన వారు ఇటు వెళ్ళలేరంట, దేవుని నమ్మని వారు ఇటు వెళ్ళలేరంట. కానీ ఒకరినొకరు చూసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ యువర్ డెసిషన్ ఆన్ దిస్ ఎర్త్ విచ్ డివైడ్స్ యువర్ వరల్డ్ ఆఫ్టర్ డెత్. మరి ఇక్కడ నువ్వు తీసుకునే ఈ నిర్ణయము మరణాంతరము నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది నీకు చూపిస్తుంది, నీ యొక్క జర్నీని డిసైడ్ చేస్తుంది. సో దెర్ ఈస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్. సో చూస్ కేర్ఫుల్లీ, రిసీవ్ జీసస్ as your savior and be blessed here and after death also. Hallelujah.